నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28. చంద్రశేఖర్ వెంకట్రామన్. సర్ సివి రామన్ సైన్స్ మీద ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వినువీధుల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార. సైన్స్ రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ను శక్తివంతంగా చూపి అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు సర్ సివి రామన్. వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ అందుకున్న కాంతిపుంజం, ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారాడు ఈ విజ్ఞాన యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమబడింప చేసిన వ్యక్తుల్లో సర్ సివి రామన్ మొదటివారు. నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్. సముద్రం నీరు నీలిరంగులో ఎందుకుంటుంది? ఈ అంశంపై సివి రామన్ చేసిన ప్రయోగం ఓ సంచలనం. అనేక అద్భుతాలకు వేదికగా నిలిచింది. ఇంగ్లాండ్ నుంచి తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. దీని నుండి జాలువారిన రామన్ ఎఫెక్ట్కు 1930లో నోబెల్ బహుమతి లభించింది. భారత ప్రభుత్వం కూడా ప్రథమ జాతీయ ఆశానిధిగా భావించి భారతరత్న ఈయనను పురస్కృతిని చేసింది. భారతరత్న అందుకున్న సమయంలో రామన్ చేసిన ప్రసంగం నేటి యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలల పరికరాలలో వికసించదు. నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్ర సారాంగాన్ని ముద్రించవేస్తాయి అంటూ రామన్ చేసిన ప్రసంగం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఉదయాకాశపు వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరెప్పుడైనా గమనించారా? కానీ వీటిని చూస్తూ ఉంటే స్ఫటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి. అందుకే విజ్ఞానం అత్యుత్తమమైన సృజనాత్మక కళారూపం అని రామన్ ఎప్పుడూ చెబుతుండేవారు. అప్పటి కొన్న అరకొర సదుపాయాలతోనే మన దేశ విజ్ఞాన కిరణాలను ప్రపంచ నలుదిశలా ప్రసరింపచేశారు. అధునాతన పరికరాలు లేకపోయినా రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందన్న నమ్మకంతో అడుగులు వేశారు. ఈ నమ్మకంతోనే రామన్ ఎఫెక్ట్ను 1928 ఫిబ్రవరి 28న తొలిసారిగా ప్రకటించారు. ఈ రామన్ ఎఫెక్ట్ అసాధ్యమైనదని, అందులో 200 కూడా ఖర్చు చేయని పరికరాలతో విషయ నిరూపణ జరగడం అద్భుతమని ప్రపంచ శాస్త్రజ్ఞులు అంతా రామన్ను అభినందించారు. అత్యంత ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్ ఎఫెక్ట్ కనుక్కొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. ఇంతటి చరిత్ర సృష్టించిన రామన్ ఎఫెక్ట్ ప్రకటించిన రోజు ఫిబ్రవరి 28నే మనం సైన్స్ దినోత్సవంగా మన భారత ప్రభుత్వం 1987 నుండి జరుపుతుంది. విజ్ఞాన ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్ రావడం గగనం. అలాంటిది సర్ సివి రామన్ ఆ ఘనత సాధించారు. అంతేకాదు, ఆ ఘనత సాధించిన ఏకైక ఆసియావాసిగా ఖ్యాతి గడించారు. పరిశోధనల కోసం భారతీయులు విదేశాలకు వెళ్ళడం ఏంటి? విదేశీయులే పరిశోధనల కోసం ఇక్కడికి రావాలని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి రామన్ ముందు వరకు సైన్స్లో నోబెల్ బహుమతులకు పాశ్చాత్యులకే దక్కేవి. కానీ రామన్ అచ్చమైన భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని తలమానికమైన పరిశోధన జరిపి సైన్స్లో దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి సైన్స్నే జీవితంగా ఆరాధిస్తానని చెప్పి తుది శ్వాస వరకు శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు సర్ సివి రామన్.